ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలా మంది యవనస్తులు డిప్రెషన్ గుండా వెళ్తా ఉన్నారు. అసలు డిప్రెషన్ అంటే ఏంటో చెప్తాను వినండి. నా చేతులు చెక్కను చూసారా అన్న, ఏంటన్నా ఇప్పుడు చెక్క ఎగ్జాంపుల్ అంటే నా దగ్గర చెక్కే దొరుకుతుంది, నేనేం చేయను. సో ఏదైతే ఈ చెక్క ముక్కను చూసారా, సో ఇది మహా అయితే ఒక 1 గ్రామ్ వెయిట్ ఉంటుంది అనుకుంటా, దానికంటే ఎక్కువ మించి ఉండదు. సో దీన్ని నేను పట్టుకుంటే నేను వెయిట్గా ఫీల్ అవుతున్నాను అంటే లేదు, ఎందుకంటే ఇటు వెయిట్ లెస్ కాబట్టి. కానీ ఇలా నేను ఒక 5 minutes పట్టుకోవాలంటే కొంచెం భారం అవుతుంది, అదే 10 minutes ఇంకా భారం అవుతుంది, అదే ఒక డే, 2 days, 1 month, 1 year సచ్చూరుకుంటావు కదా. చిన్నదే, కానీ ఏదైతే టైం నువ్వు దాన్ని పట్టుకుంటున్నావో అది నీకేమిస్తుంది, పెయిన్ ఇస్తుంది. అదే విధంగా ఈరోజు నీ జీవితంలో కూడా వచ్చే సమస్యలు ఏదైతే ఉందో దాన్ని ఏదైతే అది చిన్నదే, కానీ ఏదైతే ఎక్కువ సేపు దాన్ని నీ మైండ్లో పెట్టుకుంటున్నావో అదేం చేస్తుందంటే నీకు భారాన్ని ఇస్తుంది, అదే డిప్రెషన్గా మారుతుందని గుర్తుపెట్టుకోండి. ఈరోజు దేవుడు దాని నుంచి నిన్ను విడుదల కలిగించును గాక అని పలుకుతా ఉన్నాను. బైబిల్లో కూడా చూసుకున్నట్లయితే మోషే, ఏలియా ప్రవక్త, వీళ్ళు కూడా నేను భరించలేనంత భారం, దేవుడు నన్ను బ్రతికిస్తావు ఎందుకు, నన్ను చంపే, నేను భరించలేకపోతున్నాను అన్న స్థితిలో దేవుడు ఏం చేశాడు తెలుసా, మౌనంగా ఉన్నాడు. ఎందుకు తెలుసా, ఆ భరించలేని స్థితిలో నుంచి బలమైన కార్యాలు దేవుడు జరిగించాడు వారి పట్ల అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఈరోజు ఏదైతే ఈ యొక్క డిప్రెషన్స్లోకి నువ్వు వెళ్ళిపోయి, ఈ వేదనలో, ఈ ప్రెషన్స్లోకి నువ్వు వెళ్ళిపోయి నేను భరించలేకపోతున్నాను దేవుడు నన్ను చంపాను అనుకుంటున్నావేమో, ఆ భరించలేని స్థితి నుంచి బలమైన కార్యాలు జరిగించే స్థితిలోకి దేవుడు నిన్ను నడిపించటానికే ఈరోజు దేవుడు నీ చేపట్టుకున్నాడు. జ్ఞాపకం చేసుకోండి, బలమైన కార్యాలు దేవుడు నీ జీవితంలో జరిగించును గాక. ఆమేన్. దేవుడు నీ జీవితంలో నుంచి ఆ ప్రెషర్స్ అన్నిటి నుంచి విడుదల కలిగించును గాక, ఆ డిప్రెషన్ నుంచి విడుదల కలిగించును గాక. ఆమేన్.